హలో ఎవరీవన్, దిస్ ఇస్ రాంబాబు అమలు. వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. ఏపీలో జరిగే మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఎస్జిటికి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి బయాలజికల్ సైన్స్లో 8th క్లాస్లో మనకి సెకండ్ చాప్టర్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నామండి. మరి ఈ సెకండ్ చాప్టర్లో ఏ విధంగా బిట్లు ఏ విధంగా అడగడానికి అవకాశం ఉండేది అనేది మనం ఇక్కడ చూద్దాం. దీంట్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సూక్ష్మజీవుల వల్ల కలిగేటటువంటి నష్టాలు మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సూక్ష్మజీవులు మనకి శత్రువులా మిత్రులా అనేటటువంటి ప్రశ్న మనం తీసుకున్నట్లయితే, సూక్ష్మజీవుల్లో మనకి కొన్ని ఉపయోగపడే ఉంటాయి, కొన్ని నష్టాన్ని కలిగించే సూక్ష్మజీవులు కూడా ఉంటాయి. కాబట్టి కొన్ని యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, కొన్ని హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. అయితే మన చుట్టూ కూడా చాలా రకాలైనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మజీవులు అనేవి ఉంటాయి. ఇవన్నీ మనకి కంటికి కనిపించుండవు, వీటిని మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే మనం చూడగలుగుతుంటాము. సో జనరల్గా మనకి వర్షాకాలం తీసుకున్నట్లయితే, వర్షాకాలంలో మనకి పెంట కుప్పల మీద కానివ్వండి, లేకపోతే ఎండిపోయినటువంటి చెట్లు దొంగల మీద కానివ్వండి, మొద్దుల మీద కూడా మనకు కనిపిస్తుంటాయి. అది ఫంగస్ అంటారు. తర్వాత రొట్టె మీద పెరిగేటటువంటి రొట్టె బూజుని తీసుకున్నట్లయితే, ఈ రొట్టె బూజు అనేది మనకి అది కూడా ఒక శిలీంధ్రమే. దాని నుంచి నల్లని దారాల లాంటి నిర్మాణాలు కనిపిస్తుంటాయి. ఇది దీంట్లో ఉన్నటువంటి ఇంట్రడక్షను. నెక్స్ట్ మరి సూక్ష్మజీవులు అక్కడ కృత్యం ఇచ్చాడు చూడండి. మన జనరల్గా మరి సూక్ష్మజీవులు మనం పరిశీలించాలంటే, మట్టిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులను పరిశీలించడానికి మట్టిని తీసుకొని, పొలంలో ఉన్నటువంటి కొంత మట్టిని తీసుకొని బేకర్లో కొన్ని నీళ్లు పోసి దాన్ని కలిపిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి 1-2 డ్రాప్స్ వాటర్ని తీసుకొని ఒక స్లైడ్ మీద పెట్టి మైక్రోస్కోప్లో చూస్తే మనకి దాంట్లో ఉండేటటువంటి మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మజీవులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. చెరువులో నీటిని తీసుకొని, మనకి చెరువులో ఉన్నటువంటి నీటిని ఒక స్లైడ్ మీద తీసుకొని మనం మైక్రోస్కోప్లో చూస్తే దాంట్లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ప్రోటోజోవాకు చెందినటువంటి అమీబా, పారామీషియం, యూగ్లినా ఇలాంటి జంతువులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి మనకి సూక్ష్మజీవులు అనేవి అన్ని రకాలైనటువంటి పరిసరాల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా రొట్టె మీద పెరిగేటటువంటి శిలీంధ్రాలు అంటారు వీటిని. అయితే ఈ సూక్ష్మజీవులను చూడడానికి ఖచ్చితంగా మనకి మైక్రోస్కోప్ అనేటటువంటిది అవసరం. కాబట్టి ఈ సూక్ష్మజీవులు ప్రధానంగా మనకి 4 రకాలైనటువంటి గ్రూప్స్ అనేవి ఉన్నాయండి. దీంట్లో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవాలు, తర్వాత శైవలాలు. సూక్ష్మజీవుల్లో ఉండే ప్రధానమైనటువంటి రకాలు ఏవి అంటే బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవాలు, కొన్ని శైవలాలు. సో ఇవన్నీ కూడా మనకి సూక్ష్మజీవుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమూహాలు. నెక్స్ట్ వైరస్ తీసుకున్నట్లయితే, వైరస్లు కూడా సూక్ష్మజీవులేనండి. మరి వైరస్లకి విలక్షణమైనటువంటి లక్షణం ఉంటుంది. వైరస్ని సజీవులకి నిర్జీవులకి మధ్య ఉండేటటువంటి అనుసంధాన జీవి అంటారు. వైరస్ ఆర్ కాల్డ్ యాజ్ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఆర్గానిజం. సజీవులకి నిర్జీవులకి మధ్య అనుసంధానమైనటువంటి జీవి ఏది అని అడిగినప్పుడు మీకు వైరస్ అని ఆన్సర్ రాయాలి. ఎందుకంటే వైరస్ అనేది ప్రాణం ఉన్నటువంటి మొక్కలు, జంతువుల్లో ఉన్నప్పుడు ఇది ప్రత్యుత్పత్తిని జరుపుకొని కొత్త వైరస్లు తయారు చేస్తుంది. మరి అట్లా కాకుండా బయట ప్రాణం లేనటువంటి బయట ఆబ్జెక్ట్స్, వస్తువులు ఉన్నాయనుకోండి, వస్తువుల మీద ఉన్నప్పుడు కూడా అది ప్రాణం లేనట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి వైరస్ అనేది సజీవులకి నిర్జీవులకి మధ్య ఉన్నటువంటి అనుసంధాన జీవిగా చెప్పొచ్చు. జనరల్గా మనం ఇంతకుముందు గతంలో కరోనా వైరస్ చూసాం. కరోనా వైరస్ మన శరీరంలోకి వచ్చినప్పుడు అది ఒక సజీవులాగా ఉండి ప్రత్యుత్పత్తిని జరుపుకొని అనేక వైరస్లను తయారు చేస్తూ ఉంటుంది. కానీ మరి అట్లా మనం కాకుండా బయట, అంటే అవి దగ్గినప్పుడు కానీ మనం తుమ్మినప్పుడు కానివ్వండి, వీటిలో ఉన్నటువంటి కరోనా సంబంధించినటువంటి వైరస్లు బయట ఉన్నటువంటి ఆబ్జెక్ట్ మీద, అంటే ఏదైనా వస్తువుల మీద కానీ పడినప్పుడు అవి ఏమవుతుందంటే అది నిర్జీవిలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ దానికి ఎంత ఒక సర్టెన్ టైం అనేది ఉంటుంది. ఆ టైంలో మళ్ళీ అది అతిదేయులోనికి, అంటే మళ్ళీ మనిషిలోకి పోయి మళ్ళీ సజీవులాగా అది ప్రవర్తించడం జరుగుతుంది. ఇంకా మరి వైరస్లు తీసుకున్నట్లయితే, ఈ వైరస్లు అనేవి జలుబు, ఇన్ఫ్లుయెన్జా, ఇంకా చాలా రకాలైనటువంటి దగ్గు వంటి రుగ్మతలను కలగజేస్తూ ఉంటాయి. అయితే మీకు అడిగేటటువంటిది జలుబు అనేటటువంటిది ఏ సూక్ష్మజీవి వల్ల వస్తుంది అని అడుగుతాడు. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్ అండి. జనరల్గా మనకి ఈ క్యాజువల్గా వచ్చేటటువంటి ఫ్లూ ఏదైతే ఉందో, జలుబు, కోల్డ్, కామన్ కోల్డ్, జలుబు కానివ్వండి, ఇన్ఫ్లుయెన్జా కానివ్వండి, ఇవి వైరస్ వల్ల వస్తాయి.
నెక్స్ట్ పోలియో, చికెన్ ఫాక్స్ వంటివి తీవ్రమైనటువంటి వ్యాధులు కూడా వైరస్ వలన వస్తాయి. ఇది కూడా ఇంపార్టెంట్. అంటే పోలియో వ్యాధి పోలియో వైరస్ వలన వస్తుంది. చికెన్ ఫాక్స్ కూడా వైరస్ వలన రావటం జరుగుతుంది. సో ఈ రెండు ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోండి. పోలియో, చికెన్ ఫాక్స్ దేని వలన వస్తాయి అంటే వైరస్ వలన వస్తాయి. నెక్స్ట్ డీసెంట్రీ. జనరల్గా మనకి విరోచనాలు అనేవి కనిపిస్తుంటాయి. మరి ఈ విరోచనాలు అనేటటువంటివి, తర్వాత ఇంకా మలేరియా వ్యాధి కూడా ప్రోటోజోవా వలన వస్తాయి. ఇంపార్టెంట్. ఇవి ఈ గ్రూప్స్లో ఏ గ్రూప్కు సంబంధించినటువంటిది ఏ రకమైన వ్యాధిని కలుగజేస్తుందని అడగడానికి అవకాశం ఉంటుంది. విరోచనాలు తీసుకున్నట్లయితే మనకి ప్రోటోజోవా వల్ల వస్తుంది. అమీబిక్ డీసెంట్రీ అనేటటువంటి డిసీజ్ అంటే విరోచనాలు అని చెప్తారు కదా, అది ఎంటమీబా హిస్టోలైటికా అనేటటువంటి ఎంటమీబా అనేటటువంటి ప్రోటోజోవా పరాన్నజీవి వల్ల మనకి విరోచనాలు అనేవి డీసెంట్రీ వ్యాధి అనేది కలుగుతుందండి. నెక్స్ట్ మలేరియా, ప్లాస్మోడియం అనేటటువంటి సూక్ష్మజీవి వల్ల మలేరియా కలుగుతుంది. మలేరియా వ్యాధి కలిగించేటటువంటిది ప్లాస్మోడియం. ఇది ప్రోటోజోవా వర్గానికి చెందింది. సో ఇవి రెండు కూడా ప్రోటోజోవా వర్గానికి చెందినవేనండి. నెక్స్ట్ టైఫాయిడ్ అనేది టైఫాయిడ్ మరియు క్షయ అనేది బ్యాక్టీరియా వల్ల వచ్చేటటువంటి వ్యాధులు. అంటే టైఫాయిడ్ వ్యాధి సాల్మోనెల్లా టైఫిన్యూరియా అనేటటువంటి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. నెక్స్ట్ టీబీ అనేటటువంటిది మైకోబ్యాక్టీరియా ట్యూబర్క్యులోసిస్ అనేటటువంటి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా గతంలో మీరు గత క్లాసుల్లో ఉండి ఉంటాయి. కాబట్టి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మళ్ళీ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేళ్ల విరోచనాలు అనేటటువంటిది ఎంటమీబా అనేటటువంటి ప్రోటోజోవా వలన కలుగుతుంది. నెక్స్ట్ మలేరియా అనేది ప్లాస్మోడియం అనే ప్రోటోజోవా వలన కలుగుతుంది. నెక్స్ట్ టైఫాయిడ్ అనేది సాల్మోనెల్లా టైఫిన్యూరియం అనేటటువంటి బ్యాక్టీరియా వలన కలుగుతుంది. నెక్స్ట్ క్షయ టీబీ మైకోబ్యాక్టీరియా ట్యూబర్క్యులోసిస్ అనేటటువంటి బ్యాక్టీరియా వల్ల మనకి ఈ టీబీ అనేది వస్తుంది. ఇది దీంట్లో ఈ పేజీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ సూక్ష్మజీవులు ఎక్కడ నివసిస్తాయి చూడండి. మరి సూక్ష్మజీవులు అనేవి బ్యాక్టీరియా కానివ్వండి, శైవలాలు కానీ, ప్రోటోజోవులు కానీ, ఇవన్నీ కూడా ఏకకణ జీవులు లేకపోతే కొన్ని బహుకణంగా ఉంటాయి. చూడండి, సూక్ష్మజీవుల్లో బ్యాక్టీరియాలు, కొన్ని ప్రోటోజోవాలు ఇవన్నీ ఏకకణ జీవులు. కొన్ని శైవలాలు, శిలీంధ్రాలు మాత్రం ఎక్కువ బహుకణ జీవుల్లాగా ఉంటాయి. బ్యాక్టీరియాలు, ప్రోటోజోవాలు మాత్రం ఖచ్చితంగా ఏకకణ జీవులేనండి. సూక్ష్మజీవుల్లో ఏకకణ సూక్ష్మజీవులు ఏవంటే బ్యాక్టీరియాలు, తర్వాత వైరస్లు, తర్వాత ప్రోటోజోవాలు, ఇవి ఏకకణ జీవులు. నెక్స్ట్ శైవలాలు, శిలీంధ్రాలు అనేవి బహుకణ జీవులు సంబంధించినటువంటి సూక్ష్మజీవులు. మరి ఇవి చల్లటి వాతావరణంలో ఉంటాయి, వేడి నీటిలో ఉంటాయి, తర్వాత ఎడారులో ఉంటాయి, చిత్తనెలలో ఉంటాయి, మొక్కల్లో ఉంటాయి, జంతువుల్లో ఉంటాయి. కాబట్టి అన్ని రకాలైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా ఈ సూక్ష్మజీవులు అనేవి పెరుగుతూ ఉంటాయి. కొన్ని పరాన్నజీవులుగా మరొక జీవుల మీద ఆధారపడి ఉంటాయి సూక్ష్మజీవులు అనేవి. అంటే సూక్ష్మజీవులు అనేవి ఎప్పుడు కూడా మరొక జంతువుల మీద ఆధారపడి ఉండాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని స్వేచ్ఛగా జీవిస్తూ ఉంటాయి, మరికొన్ని పరాన్న జీవితాన్ని గడుపుతూ ఉంటాయి. అంటే మొక్కల్లో కానివ్వండి, జంతువుల్లో కానీ కొన్ని వ్యాధులు కలిగిస్తుంటే, మరికొన్ని మాత్రం స్వతంత్రంగా మట్టిలో కానివ్వండి, ఇంకా గాలిలో కానీ జీవిస్తూ ఉంటాయి. మరి సూక్ష్మజీవులు మరియు మరి సూక్ష్మజీవులకి మనకి మనుషులకి ఉండేటటువంటి ఆ ప్రాముఖ్యతను తీసుకున్నట్లయితే చూడండి, కొన్ని ఉపయోగపడేటటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి, మరి కొన్ని హాని కలిగించేటటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి. మరి దీంట్లో స్నేహపూర్వక సూక్ష్మజీవులు తీసుకున్నట్లయితే, ఉపయోగపడేటటువంటి సూక్ష్మజీవులు తీసుకుంటే మనకి నిత్య జీవితంలో పెరుగు కానివ్వండి, ఇక బ్రెడ్ కానివ్వండి, కేక్ కానీ ఇవన్నీ తయారు చేయడానికి ఎక్కువగా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ మరి చూడండి, పూర్వకాలంలో సూక్ష్మజీవులు ఆల్కహాల్ తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు.
దానికి సంబంధించిన డీటెయిల్స్ తర్వాత వస్తాయి. నెక్స్ట్ నుండి మరి పర్యావరణాన్ని పరిశుభ్రం చేయడానికి కూడా మనకి ఈ సూక్ష్మజీవులు అనేవి ఉపయోగిస్తూ ఉంటారు. అంటే చూడండి, మనకి కంపోస్ట్ ఎరువు తయారు చేస్తుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి వచ్చేటటువంటి స్కూల్ నుంచి వచ్చేటటువంటి వేస్ట్లు, మా స్కూల్లో కూడా కిచెన్ వేస్ట్కి సంబంధించినటువంటి వాటితోటి కంపోస్ట్ ఎరువు తయారు చేస్తుంటామండి. సో దీంట్లో మనకి మొక్కలకు సంబంధించినటువంటి ఆకులు, కూరగాయలకు సంబంధించినటువంటి మిగిలిన వ్యర్థ పదార్థాలు, తర్వాత పండ్లు, కూరగాయలకు సంబంధించినటువంటి తొక్కలు, సో వీటన్నిటిని కూడా మనం ఒక డ్రమ్ములో కానీ ఏదైనా ఒక బకెట్లో కానీ లేకపోతే ఒక గోతిలో కానీ వేసి మట్టిని కప్పి నీళ్లు చల్లుతూ ఉంటే దాంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాలు మొత్తం కూడా వాటిని కుళ్ళింపజేసి మంచి సారవంతమైనటువంటి ఎరువును తయారు చేయడం జరుగుతుంది. సో మరి ఈ విధంగా కంపోస్ట్ ఎరువును తయారు చేయడానికి సూక్ష్మజీవులు అనే బ్యాక్టీరియాలు అనేవి ఉపయోగపడతాయి. ఇవి నేల సారాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ పెరుగు, బ్రెడ్ తయారు చేయడానికి కూడా మనకి ఈ సూక్ష్మజీవులు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. చూడండి, మరి పాలు పెరుగుగా మారాలి అంటే పాలను మరి తోడు వేసినప్పుడు పెరుగుగా మారుతూ ఉంటాయి. మరి దానికి కారణం ఏంటంటే లాక్టోబాసిల్లస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పాలు పెరుగుగా మార్చడానికి ఉపయోగపడేటటువంటి బ్యాక్టీరియా ఏది అంటే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా. పాలు పెరుగుగా మారడానికి ఉపయోగపడేటటువంటి బ్యాక్టీరియా ఏది అంటే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా అనేది ఉపయోగపడుతుంది. ఇంకా మనకి ఊరగాయలు కానివ్వండి, ఇంకా అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాల తయారీలో కూడా బ్యాక్టీరియాలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇంకా సుజీ అనేటటువంటి ఇడ్లీ రవ్వ కానివ్వండి, లేకపోతే ఇంకా బటూరా అనే ఒక రకమైనటువంటి పూరీల తయారీలో కానీ మనకి పెరుగును ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. మరి పెరుగును ఎందుకు ఉపయోగిస్తామంటే ఇది పులియడానికి బాగా ఉపయోగపడుతుంది. దోసల పిండి కానివ్వండి, లేకపోతే ఇంకా ఇడ్లీలు కానీ ఇవన్నీ పులియటానికి ఎక్కువగా మనకి బ్యాక్టీరియా కానివ్వండి, ఈస్ట్లు కానీ ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ చూడ అక్కడ ఫెర్మెంటేషన్ అనేటటువంటి పుల్యూట్ అనేటటువంటి ప్రక్రియ గురించి మనకి అక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ ఇవ్వడం జరిగిందండి. ఒక 1/2 kg మైదా పిండి కానీ ఏదైనా ఒక గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకుంటాం. దాన్ని కొంచెం షుగర్ వేస్తాం దాంట్లో. తర్వాత గోరువెచ్చని నీళ్లు కలిపిన తర్వాత ఈస్ట్ పౌడర్ యాడ్ చేస్తాం. ఈస్ట్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మనకి 2 గంటల తర్వాత చూస్తే మనకి అది మొత్తం కూడా పొంగి కనిపిస్తూ ఉంటుంది. సో మరి అట్లా పొంగి ఉబ్బినట్లుగా కనిపించడానికి కారణం ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి ఈస్ట్ అనేటటువంటి ఆ సూక్ష్మజీవి ఏం చేస్తుంది, దాన్ని మొత్తం పులిసేటట్లు చేస్తూ ఉంటుంది. సో ఈ ప్రక్రియను ఏమంటారంటే కిణ్వా ప్రక్రియ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో మనం ఏమేమి యూజ్ చేస్తున్నామంటే మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకుంటాము, చక్కెర తీసుకుంటాము, గోరువెచ్చని నీళ్లతో కలుపుతాము, దాని తర్వాత కొంచెం ఈస్ట్ పౌడర్ కలుపుతాము. సో గుర్తుపెట్టుకోండి అండి, ఈస్ట్ అనేటటువంటిది ఒక రకమైనటువంటి శిలీంధ్రం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఈస్ట్ అనేది ఏకకణ శిలీంధ్రం ఇది. సో ఆ విధంగా చేయడం వల్ల అదేమవుతుందంటే పొంగుతుంది దాని పరిమాణంలో. మరి ఈస్ట్లు వేగంగా ప్రత్యుత్పత్తి జరిపోవడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో శ్వాసక్రియ జరిపి కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. తర్వాత దాని యొక్క వాసన కూడా పరిశీలించినట్లయితే మనకి ఆల్కహాల్ వాసన వస్తూ ఉంటుంది. సో జనరల్గా మనకి ఇంటి దగ్గర దోసల పిండి తయారు చేస్తుంటాం. మరి దోసల పిండి తయారు చేసేటప్పుడు దాంట్లో మనకి ఏమేమి చేస్తూ ఉంటాం, జనరల్గా మరి ఆ దోసల పిండిని రుబ్బిన తర్వాత మనం బయట ఉంచినప్పుడు అది రేపొద్దుటికి అది పొంగి కనిపిస్తూ ఉంటుంది. అట్లా పొంగినప్పుడు మనకి 1 గంట తీసుకొని మనం తిప్పినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్నటువంటి ఆ గ్యాస్ మొత్తం బయటికి పోవటం వల్ల దాని వాల్యూమ్ తగ్గిపోద్ది. అంటే ఫస్ట్ గిన్నె పొర్లి బయటికి కూడా వస్తుంది కొన్ని సందర్భాల్లో. మరి అట్లా బయటికి రావడానికి కారణం ఏంటంటే దాంట్లో కార్బన్ డైఆక్సైడ్. చూడండి, మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బుడగలలాగా కనిపిస్తూ ఉంటాయి. మరి కార్బన్ డైఆక్సైడ్ అట్లా బయటికి రావడం వల్ల ఏమవుతుందంటే అది దాని పరిమాణం పెరుగుతుంది. మనం గంటతో ఎప్పుడైతే కలుపుతామో మొత్తం కూడా అదేమవుతుందంటే మళ్ళీ ఆ గ్యాస్ బయటికి పోయినప్పుడు దాని వాల్యూమ్ డౌన్ అయిపోద్ది. తర్వాత వాసన చూస్తే మనకి పుల్లటి ఆల్కహాల్ వాసన కూడా వస్తూ ఉంటుంది. సో కాబట్టి ఈ ప్రక్రియను ఏమంటారంటే ఫెర్మెంటేషన్ లేకపోతే పులియూటా అనేటటువంటి ప్రక్రియగా చెప్పడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఈస్ట్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ సూక్ష్మజీవులు వాణిజ్యపరమైనటువంటి ఉపయోగాలు. మరి అయితే ఈ ప్రాసెస్ను ఉపయోగించి ఫెర్మెంటేషన్ ప్రాసెస్ను ఉపయోగించి ఎక్కువగా బేకింగ్ పరిశ్రమల్లో కానివ్వండి, ఎక్కువగా రొట్టెలు తయారు చేయడానికి, కేకులు తయారు చేయడానికి, బిస్కెట్లు తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సూక్ష్మజీవులు వాణిజ్యపరమైనటువంటి ఉపయోగాలు తీసుకున్నట్లయితే ఆల్కహాలు, వైరు, బీరు, బ్రాందీ ఇట్లాంటివన్నీ కూడా బేవరేజెస్ అనేటటువంటి ఇవన్నీ తయారు చేయడానికి సూక్ష్మజీవులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మరి ఈస్టు మనకి తెలుసు కదా, మద్యం మందు కానివ్వండి లేకపోతే ఇంకా వైన్ కానివ్వండి ఇట్లాంటివి తయారు చేయడానికి ఎక్కువ ఈస్ట్ను ఉపయోగిస్తూ ఉంటారు.
మరి దీన్ని తయారు చేయడానికి బార్లీ గింజలు, గోధుమ గింజలు, బియ్యము, ధాన్యాలు, ఇంకా వివిధ రకాలైనటువంటి పండ్లు, నారింజ, నిమ్మ, ఇట్లాంటి పండ్లన్నీ కూడా వాటిని ఉపయోగించి, చక్కెరను ఉపయోగించి ఈస్టు యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఆ పండ్లను, ఆ గింజలు మొత్తాన్ని కూడా అవి ఫెర్మెంటేషన్ ప్రాసెస్ చేస్తాయి. మనకి అక్కడ యాక్టివిటీ చేయడానికి దాంట్లో కూడా మనకి ఇదే ప్రాసెస్ మనం చేయాలంటే ఒక హాఫ్ లీటర్ 500 ml బేకర్ తీసుకొని దాంట్లో 3/4 వంతు నీటిని కలిపి అందులో 2-3 స్పూన్లు షుగర్ వేసి తర్వాత కొంచెం ఈస్ట్ పౌడర్ కూడా యాడ్ చేయాలి. 4-5 గంటల పాటు దాన్ని వెచ్చని ప్రదేశంలో ఉంచినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే దాని నుంచి ఒక వాసన అనేది రావడం జరుగుతుంది. సో మరి వచ్చేటటువంటి వాసన ఏంటంటే ఆల్కహాల్ వాసన వస్తూ ఉంటుంది. అది మరి ఇక్కడ ఏం జరిగింది అంటే ఈస్ట్ అనేటటువంటి సూక్ష్మజీవి ఏం చేస్తుందంటే ఆ చక్కెరను ఆల్కహాల్గా మార్చడం వల్ల ఆల్కహాల్ వాసన వస్తుంది. సో చక్కెర ఆల్కహాల్గా మారే ప్రక్రియనే కిణవ ప్రక్రియ అంటారు. సో ఇది ఇంపార్టెంట్ అండి. చక్కెర ఆల్కహాల్గా మారే ప్రక్రియను కిణవ ప్రక్రియ అంటారు. మనకి బంగాళదుంపలు, ఇంకా తర్వాత నారింజ, నిమ్మ, సో ఇట్లా అన్నింటిలో కూడా మనకి వాటిలో ఉండేటటువంటి చక్కెర ఏదైతే ఉందో చక్కెర ఏమవుతుందంటే ఆల్కహాల్గా మారుతుంది. సో ఈస్ట్ అనేటటువంటి సూక్ష్మజీవి చక్కెరను ఆల్కహాల్గా మార్చేటటువంటి ప్రక్రియనే ఫెర్మెంటేషన్ లేదా కిణవ ప్రక్రియ అంటారు. మరి లూయి పాశ్చర్ కిణవ ప్రక్రియను కనుక్కున్నారు. కిణవ ప్రక్రియని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే లూయి పాశ్చర్. 1857 సంవత్సరంలో లూయి పాశ్చర్ కిణవ ప్రక్రియను కనుక్కున్నాడు. ఇది ఇంపార్టెంట్. మరి సూక్ష్మజీవులు ఔషధపరమైనటువంటి ఉపయోగాలు. సో జనరల్గా మనం చూడండి, ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు డాక్టర్ గారి దగ్గర పోయినప్పుడు డాక్టర్ గారు వెంటనే యాంటీబయాటిక్ ఇంజెక్షన్ పెన్సిలిన్ చేయడం కానివ్వండి, యాంటీబయాటిక్ సంబంధించినటువంటి కొన్ని టాబ్లెట్స్ కానీ ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ విధంగా వేయటం వల్ల ఏమవుతుందంటే సూక్ష్మజీవులని ఇవి చంపడానికి ఉపయోగపడతాయి. వీటిని సూక్ష్మజీవనాశకాలు లేకపోతే యాంటీబయాటిక్స్ అంటారు. మరి ఈ సూక్ష్మజీవనాశకాలు లేదా యాంటీబయాటిక్ అనేవి దేని నుంచి ఉత్పత్తి అవుతాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి అండి, యాంటీబయాటిక్స్ లేదా సూక్ష్మజీవనాశకాలు అనేటటువంటివి ఇవి శిలీంధ్రం నుంచి ఉత్పత్తి చేయబడతాయి. శిలీంధ్రం నుంచి ఉత్పత్తి చేసేటటువంటి సూక్ష్మజీవనాశకాలు యాంటీబయాటిక్స్. ఈ పెన్సిలియం నోటేటం అనేటటువంటి ఆ శిలీంధ్రం నుంచి పెన్సిలిన్ అనేటటువంటి శిలీంద్రనాశకం, సూక్ష్మజీవనాశకం యాంటీబయాటిక్ని తయారు చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, సూక్ష్మజీవనాశకం లేదా యాంటీబయాటిక్స్ అనేటటువంటివి శిలీంధ్రం నుంచి తయారు చేసి బ్యాక్టీరియాను చంపడానికి ఉపయోగిస్తారు. గుర్తుపెట్టుకోండి, దేని నుంచి తయారవుతుందంటే సూక్ష్మజీవనాశకాలు యాంటీబయాటిక్స్ అనేవి శిలీంధ్రాల నుంచి తయారు చేస్తారు. వేటిని చంపడానికి ఉపయోగిస్తారంటే బ్యాక్టీరియాలను చంపడానికి ఉపయోగిస్తారు. మనకి తెలిసినటువంటి యాంటీబయాటిక్స్లో స్ట్రెప్టోమైసిన్, టెట్రాసైక్లిన్, ఎరిథ్రోమైసిన్, సో ఇవి చాలా ముఖ్యమైనటువంటి యాంటీబయాటిక్స్. మరి పెన్సిలిన్ కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పెన్సిలిన్ కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ని కనుక్కోవటం జరిగింది. మరి ఇతను ఎట్లా పరిశీలన చేశాడంటే దీన్ని పెన్సిలిన్ ఎట్లా కనుక్కున్నాడంటే ఇతను ల్యాబ్లో రీసెర్చ్ చేసేటప్పుడు ఒక పెట్రీ డిష్లో శిలీంధ్రం ఉంది, దాని పక్కన బ్యాక్టీరియాలు కూడా ఉన్నాయి. ఒకరోజు ఏం చేశాడంటే అతను వాటిని మొత్తం క్లీన్ చేయకుండా వెళ్ళినప్పుడు నెక్స్ట్ డే వచ్చినప్పుడు చూస్తే ఆ శిలీంధ్రాల నుంచి వచ్చినటువంటి ఆ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో పక్కనే ఉన్న బ్యాక్టీరియాని చంపింది. అంటే దీన్ని బట్టి అతనికి ఏమర్థమైందంటే మనకి బ్యాక్టీరియాలు శిలీంధ్రాల నుంచి వచ్చేటటువంటి పదార్థము బ్యాక్టీరియాను చంపడానికి ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయం అతనికి అప్పుడు అర్థం అవటం జరిగింది. నెక్స్ట్ చూడండి, మరి శిలీంధ్రం నుంచి తయారు చేసేటటువంటి సూక్ష్మజీవనాశకాలు యాంటీబయాటిక్స్ అనేవి వివిధ రకాలైనటువంటి వ్యాధుల్ని నయం చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. మరి అయితే చూడండి, ఈ యాంటీబయాటిక్స్ లేదా వ్యాక్సిన్స్ అనేటటువంటి టీకాలు అనే యాంటీబయాటిక్స్ లేదా సూక్ష్మజీవనాశకాలు అనేవి ఎక్కువగా మరి మన ఇష్టం వచ్చినట్లుగా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మనం బయట మెడికల్ షాప్కి వెళ్ళి ఆ మెడిసిన్స్ని తెచ్చి ఎక్కువగా ఉపయోగించకూడదు. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఉపయోగపడేటటువంటి యూస్ఫుల్ బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి మనకి ఏదైనా అవసరమైనప్పుడు పదే పదే మనమే వెళ్ళి సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్స్ తోటి ఎక్కువగా మనం ఇలాంటి టాబ్లెట్స్ కానీ మెడిసిన్స్ కానీ యూజ్ చేసుకోవాలి.
నెక్స్ట్ వ్యాక్సిన్స్. చూడండి, మరి వ్యాక్సిన్స్ అనేటటువంటివి ఏంటి అంటే సూక్ష్మజీవులు మన శరీరంలో ప్రవేశించిన తర్వాత వాటిని చంపడం కోసం ఈ ప్రతిరక్షకాలు లేదా వ్యాక్సిన్స్ అనేవి వేయటం జరుగుతుంది. అంటే ఇవి ముందుగానే వేస్తారు. వ్యాక్సిన్స్ లేదా టీకాలు అనేటటువంటివి ఏంటంటే మన శరీరంలో ముందుగానే వేస్తారు. అంటే వ్యాధికారక సూక్ష్మజీవి శరీరంలోకి రాకముందే మనకి ఈ వ్యాక్సిన్స్ని ఇవ్వటం జరుగుతుంది. మరి వ్యాక్సిన్ వేయటం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో వివిధ రకాలైనటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి వ్యాధుల్ని ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి యాంటీబయోటిక్స్ సూక్ష్మజీవుల్ని ఎదుర్కొని చంపడానికి అవసరమైనటువంటి యాంటీబాడీస్ ప్రతిరక్షకాలనివి తయారు చేస్తాయి. సో కాబట్టి ఈ ప్రతిరక్షకాలు ముందే తయారై ఉంటాయి. మరి ఈసారి నిజంగానే ఎప్పుడైనా ఏదైనా సూక్ష్మజీవి శరీరంలోకి వచ్చినప్పుడు ఆ తయారైనటువంటి యాంటీబాడీస్ ప్రతిరక్షకాలు ఆ వచ్చినటువంటి సూక్ష్మజీవిని గుర్తుంచుకొని వాటిని చంపటం జరుగుతుంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, వ్యాక్సిన్స్ లేదా టీకాలు అనేటటువంటివి వ్యాధి రాకముందే ఇస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ఉంది. కరోనా టీకా అనేది మనం వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆ కరోనా వ్యాక్సిన్లో కరోనా సూక్ష్మజీవికి సంబంధించినటువంటి కొన్ని ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. మరి ఆ ప్రోటీన్ అనేది ఒక వ్యాక్సిన్ రూపంలో మన శరీరంలోకి ఎక్కించడం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి ఇమ్యూనిటీ అనేది మన శరీరంలోకి ఏదో అన్య పదార్థం వచ్చింది అనేటటువంటి వైరస్ అనేటటువంటిది వచ్చిందని చెప్పి ఏం చేసిందంటే దాన్ని చంపడం కోసం యాంటీబాడీస్ని తయారు చేసింది. మరి ఈ ప్రాసెస్ కోసం కొంత టైం అనేది తీసుకుంటుంది. కానీ తర్వాత నిజంగానే ఈ వైరస్ వచ్చినప్పుడు, కరోనా లాంటి వైరస్ వచ్చినప్పుడు నిజంగానే ఎదుర్కొని వాటిని చంపడం జరుగుతుంది. సో కాబట్టి ఏ విధంగా యాంటీబయోటిక్స్ అనేటటువంటివి ప్రతిరక్షకాలని తయారు చేస్తుంటాయి. టీకాలు లేదా వ్యాక్సిన్స్ అనేవి మనకి వ్యాధి రాకముందానే వేయటం జరుగుతుంది. చూడండి, ఎడ్వర్డ్ జెన్నర్ మసూచికి టీకాను కనుక్కోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎడ్వర్డ్ జెన్నర్ మసూచికి టీకాను కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే ఎడ్వర్డ్ జెన్నర్. చూడండి, మరి టీకాలు అనేటటువంటివి వ్యాక్సిన్స్ అనేవి కలరా, క్షయ, మసూచి, హెపటైటిస్ ఇలాంటి అనేక రకాలైనటువంటి వ్యాధుల కోసం ఈ వ్యాక్సిన్స్ని ఉపయోగిస్తారు. చూడండి, జనరల్గా ప్రతి పిల్లలు కూడా పుట్టిన తర్వాత వెంటనే వ్యాక్సిన్స్ అనేవి వేస్తూనే ఉంటారు. పుట్టిన తర్వాత గంట లోపలనే కొన్ని వ్యాక్సిన్స్ అనేవి వేయించడం జరుగుతుంది. దానికి ఒక దాన్ని ఏమంటారు, ఒక కార్డ్ అనేది ఉంటుంది ఆ వ్యాక్సిన్కి సంబంధించింది. ఆ షెడ్యూల్ ప్రకారం ఆ వ్యాక్సిన్స్ అన్నీ కూడా పిల్లలకి వేస్తూ ఉంటారు. నెక్స్ట్ చూడండి, మరి పల్స్ పోలియోకి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ కూడా చిన్నపిల్లలకి వేస్తూ ఉంటారు. మసూచి వ్యాధి వ్యతిరేకంగా చాలామంది చూడండి, మసూచి కూడా ఒకప్పుడు ఎట్లాగా వచ్చేది, వాటికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ కూడా వేయటం జరిగింది. మసూచి అనేది దాదాపు పూర్తిగా తగ్గిపోయింది వ్యాధి తీవ్రత ప్రస్తుతం. తర్వాత భూసారాన్ని పెంచడం. చూడండి, మరి భూసారాన్ని పెంచడం అనేటటువంటి చూడండి, మనకి నేలలో చాలా రకాలైనటువంటి సూక్ష్మజీవులన్నీ మనకు ఉపయోగపడే సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే గాలిలో ఉన్నటువంటి నత్రజనిని తీసుకొని నత్రజని సమ్మేళనాల్లాగా మార్చి మొక్కలకి కావాల్సినటువంటి సారాన్ని తయారు చేస్తూ ఉంటాయి. పర్యావరణాన్ని శుభ్రం చేయడంలో మనకి బ్యాక్టీరియాలు, సూక్ష్మజీవులు అనేవి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. చూడండి, మరి మన పర్యావరణంలో మన చుట్టూ వచ్చే రకరకాలైనటువంటి వ్యర్థ పదార్థాలు మనకి రోజు నిత్య జీవితంలో చాలా తయారవుతుంటాయి. మరి తయారయ్యేటటువంటి వ్యర్థ పదార్థాలు మొత్తాన్ని కూడా కుళ్ళింపజేసేటటువంటివి ఈ సూక్ష్మజీవులే. అక్కడ మనకి కృత్యం కూడా ఇచ్చిండండి, చెప్పాం కదా, 2 కుండీలు తీసుకొని 2 కుండల్లో ఒక దాంట్లో కుళ్ళిపోయే వ్యర్థ పదార్థాలు, మరి ఇంకో దాంట్లో కుళ్ళిపోయినటువంటి వ్యర్థ పదార్థాలు. అంటే ఒక దాంట్లో మనం తిని పడేసినటువంటి మిగిలిపోయినటువంటి కూరగాయ ముక్కలు, తొక్కలు, ఆకులు, చెత్త చెదారం ఒక దాంట్లో వేస్తాం. ఇంకో దాంట్లో ప్లాస్టిక్ కవర్లు, పాలిథిన్ కవర్లు, గాజు పింకులు, అద్దం ముక్కలు ఇంకో దాంట్లో వేస్తాము. సో ఆ విధంగా వేసిన తర్వాత వాటికి రెగ్యులర్గా కొన్ని నీళ్లు పోస్తుంటే కొన్ని రోజుల తర్వాత ఒక 20 days తర్వాత కేవలం మొదటి కుండీలో ఉన్నటువంటి ఈ మనం వేసినటువంటి ఆకులు, కూరగాయ ముక్కలు, చెత్త, ఎండిపోయిన ఆకులు ఇవన్నీ కూడా కుళ్ళిపోతాయి. రెండో కుండీలో ప్లాస్టిక్, గాజు ముక్కలు, అద్దం పెక్కులు ఉన్నటువంటివి అట్లాగే ఉంటాయి. సో కాబట్టి అవి కుళ్ళిపో అంటే సూక్ష్మజీవులు కేవలం వీటిని మాత్రం మొక్కలు, జంతువులకు సంబంధించినటువంటి వాటిని మాత్రమే కుళ్ళింపజేస్తాయి. చూడండి, అక్కడ నత్రజని స్థాపక సైనోబ్యాక్టీరియా అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ సైనోబ్యాక్టీరియా అనేటటువంటిది నత్రజని స్థాపక బ్యాక్టీరియా. ఇది గాలిలో ఉన్నటువంటి నత్రజనిని
గాలిలో ఉన్నటువంటి నత్రజనిని అనురూప నత్రజని సమ్మేళనాలుగా మారుస్తుంది. అంటే నైట్రేట్లుగా మార్చి మొక్కలకు అందిస్తుంది. సో అప్పుడు మాత్రమే మొక్కలు వాటిని తీసుకోగలుగుతాయి. అంటే డైరెక్ట్గా వాతావరణంలో 75% నైట్రోజన్ ఉన్నప్పటికీ మరి మొక్కలు వాటిని ఉపయోగించుకోలేవు. మరి ఆ విధంగా ఉపయోగించుకోలేవు కాబట్టి ఇవి ఏం చేస్తాయంటే మొక్కలు ఎలాంటి సూక్ష్మజీవుల సహాయాన్ని తీసుకుంటాయి. చూడండి ఆ యాక్టివిటీ మొత్తం అక్కడ ఇచ్చాడు మనం. సో దీన్ని బట్టి ఏంటంటే మొక్కలు జంతువులకు సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలు మాత్రమే విచ్ఛిన్నం అవుతాయి, సూక్ష్మజీవులు విచ్ఛిన్నం చేస్తాయి. కానీ మనం ఆర్టిఫిషియల్గా మనం తయారు చేసినటువంటి ప్లాస్టిక్ సంబంధించినటువంటి ఐటమ్స్ కానివ్వండి, గాజు పెంకులు, అద్దం మొక్కలు ఇవి కుళ్ళింపజేయలేవు. హానికరమైనటువంటి సూక్ష్మజీవులు. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ వ్యాధికారక సూక్ష్మజీవులు తీసుకున్నట్లయితే మానవుడిలో వ్యాధిజనక సూక్ష్మజీవులు మనం పీల్చేటటువంటి గాలిలో రకరకాలైనటువంటి సూక్ష్మజీవులు అనేవి గాలి ద్వారా మనకి వస్తుంటాయి. కొన్ని నీటి ద్వారా వస్తుంటాయి, కొన్ని ఆహారం ద్వారా వస్తుంటాయి, కొన్ని తాకడం ద్వారా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఇట్లా వస్తూ ఉంటాయి. సో ఇలాంటి వ్యాధుల్ని అంటు వ్యాధులు అంటారు. గాలి ద్వారా కానీ నీటి ద్వారా కానీ తాకటం ద్వారా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వచ్చేటటువంటి వ్యాధుల్ని అంటు వ్యాధులు అంటారు. కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. కలరా, జలుబు, ఆటలమ్మ, చికెన్ పాక్స్ ఇవన్నీ కూడా మనకి వీటికి ఎగ్జాంపుల్సే. చూడండి జనరల్గా మనకి మన ఇంట్లో ఒక వ్యక్తికి జలుబు వచ్చినప్పుడు మన క్లాస్లో మన పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్కి జలుబు వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా పక్క వాళ్ళకు కూడా వస్తూ ఉంటుంది. దానికి తుమ్మినప్పుడు దాంట్లో కొన్ని వందల వైరస్లు అనేవి అవి గాలి ద్వారా బయటికి వ్యాప్తి చెందుతూ ఉంటాయి. కాబట్టి తుమ్మేటప్పుడు మనకి ముక్కు నోటిని కర్చీఫ్తో అడ్డం పెట్టుకోవాలి. చూడండి మరి కొన్ని రకాలైనటువంటి వ్యాధులు అనేవి ఈ వ్యాధులు సూక్ష్మజీవుల వల్ల వచ్చినప్పటికి కూడా మరి అవి ఒకరి నుంచి ఇంకొకరికి రావాలి అంటే కేవలం గాలి నీరు ద్వారా కాకుండా కొన్ని కీటకాల ద్వారా వస్తూ ఉంటాయి. మరి ఆ వ్యాధులు రావాలి అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వాలంటే కొన్ని కీటకాల వల్ల మాత్రమే వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని ఏవైతే కొన్ని కీటకాలు లాంటివి ఉంటాయో అవి ఈ సూక్ష్మజీవుల్ని ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తుంటాయి. వాటిని వాహకాలు, వెక్టార్స్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనకి దోమ కనిపిస్తుంది, ఆడయానాఫిలస్ దోమ. ఇది మలేరియా వ్యాధికి కారణమైనటువంటి ప్లాస్మోడియం వైరస్ని ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి అది రవాణా చేస్తూ ఉంటుంది. సో కాబట్టి మరి కొన్ని రకాలైనటువంటి వ్యాధికారక సూక్ష్మజీవులు అనేవి నేరుగా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తిలోకి రాకపోయినప్పటికీ ఎట్లా వస్తాయంటే ఇవి కొన్ని వాహకాల ద్వారా, ఈగలు, దోమలు, కీటకాల ద్వారా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పాము విరోచనాలు, డీసెంటరీకి సంబంధించినటువంటి వ్యాధి అనేది మనకి ప్రోటోజోవా సూక్ష్మజీవి వలన వస్తుందని చెప్పాం. మరి దాన్ని క్యారీ చేసేది ఏది అంటే ఈగలు అనేవి బహిరంగ మల పదార్థాలపైన వాటి మీద వాలి తర్వాత ఆహార పదార్థాల మీద వాలినప్పుడు ఈ ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి డీసెంటరీ నేల విరోచనాలకు సంబంధించినటువంటి ఎంటామీబా అనేటటువంటి సూక్ష్మజీవులు మన శరీరంలోకి ఆహారం ద్వారా రావటం జరుగుతుంది. తర్వాత దోమలు తీసుకున్నట్లయితే దోమలు ఎక్కువగా మీరు యానాఫిలస్ దోమలు తీసుకున్నప్పుడు దాని యొక్క జీవ చరిత్రలో ఎక్కువగా ఇవి గుడ్లు పెడుతూ ఉంటుంది. అవి ఖాళీగా ఉన్నటువంటి కుండీలు కానివ్వండి లేదా పూల కుండీలు, నిల్వ ఉన్నటువంటి నీరు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువ గుడ్లు పెడుతూ ఉంటుంది. సో కాబట్టి మరి మలేరియా వ్యాధి రాకుండా ఉండాలంటే మనకి వీటికి సంబంధించిన నీటిని నిల్వ చేయకుండా వీటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ మానవుడిలో సూక్ష్మజీవుల వల్ల వచ్చేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వ్యాధులు ఇచ్చాడండి. దీంట్లో కొన్ని బ్యాక్టీరియా వల్ల వస్తాయి, కొన్ని వైరస్ల వల్ల వస్తాయి, కొన్ని ప్రోటోజోవా వల్ల వస్తాయి. సో దీంట్లో ముఖ్యమైనటువంటి తీసుకున్నట్లయితే బ్యాక్టీరియా తీసుకున్నట్లయితే క్షయ, తట్టు, చికెన్ పాక్స్, పోలియో ఇవి తీసుకున్నట్లయితే వీటిలో ఎక్కువగా క్షయ అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. అంటే దగ్గటం ద్వారా, తుమ్మటం ద్వారా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ఇది వ్యాపించడం జరుగుతుంది. నెక్స్ట్ తట్టు అనేటటువంటిది ఇది వైరస్ వలన వస్తుంది. నెక్స్ట్ చికెన్ పాక్స్, ఆటలమ్మ, ఇది కూడా వైరస్. తర్వాత పోలియో కూడా పోలియో వైరస్ వలన వస్తుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఈ క్రింది వాటిలో బ్యాక్టీరియా వ్యాధి కానిది ఏది, లేకపోతే ఈ క్రింది వాటిలో వైరస్ వల్ల వచ్చే వ్యాధి కానిది ఏది అనేటటువంటిది అడగటం జరుగుతుంది. లేకపోతే క్షయ అనేది ఏ జీవి వల్ల వస్తుంది,
బ్యాక్టీరియా వల్ల వస్తుందా, వైరస్ వల్ల వస్తుందా అనేటటువంటి విషయం అడుగుతుంటాడు. కాబట్టి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కలరా, టైఫాయిడ్, ఈ రెండు కూడా బ్యాక్టీరియా వలన వస్తూ ఉంటాయండి. విబ్రియో కలరా అనేటటువంటి బ్యాక్టీరియా వలన మనకి కలరా వ్యాధి వస్తుంది. నెక్స్ట్ టైఫాయిడ్ సాల్మోనెల్లా టైఫోన్యూరియా అనేటటువంటి బ్యాక్టీరియా వలన వస్తుంది. ఇవన్నీ మరి నీరు, ఆహారం ద్వారా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి మారుతూ ఉంటాయి. మరి పరిశుభ్రమైనటువంటి ఆహారపు అలవాట్లని తీసుకోవటం ద్వారా, అంటే బాగా ఉడికించినటువంటి ఆహారం తీసుకోవటం, కాసి చల్లార్చిన నీరు తాగడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. హెపటైటిస్ ఏ, ఇది వైరస్ వల్ల వస్తుంది. మనం జనరల్గా హెపటైటిస్ ఏని మనం కామెర్లు అంటాం కదా, ఆ కామెర్ల వ్యాధిని హెపటైటిస్ అంటారు. ఇది వైరస్ వల్ల వస్తుంది. ఇది కాసి చల్లార్చిన నీరు తాగడం ద్వారా దీన్ని రాకుండా చేసుకోవచ్చు. వ్యాక్సిన్ కూడా ఉంది వీటికి. నెక్స్ట్ మలేరియా. చూడండి, ఇది మలేరియా అనేది ప్రోటోజో వర్గానికి చెందినటువంటి సూక్ష్మజీవుల్లో వస్తుంది. ఇది దోమలు కొట్టడం ద్వారా వస్తుంది. ఆడ ఎనాఫిలస్ దోమ కొట్టడం వల్ల మనకి ఈ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మరి దోమలు, ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే అసలు దోమలు కొట్టకుండా చేస్తే మనకి కంట్రోల్ చేయొచ్చు. మరి దోమలు కొట్టకుండా ఉండాలంటే మనకి దోమతెరలు వాడటం, తర్వాత ఇంకా మస్కిటో కాయిల్స్ వాడటం, తర్వాత మురికి నీరు నిల్వ ఉండకుండా చేయటం, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ మరి జంతువుల్లో వచ్చేటటువంటి వ్యాధులు తీసుకున్నట్లయితే సూక్ష్మజీవులు, ముఖ్యంగా రాబర్ట్ కోచ్ అనేటటువంటి శాస్త్రవేత్త ఆంథ్రాక్స్ వ్యాధి కారణమయ్యేటటువంటి బ్యాక్టీరియాని కనుక్కోవడం జరిగింది. బ్యాసిల్లస్ ఆంథ్రోసిస్. ఇది ఎక్కువగా పశువుల్లో వచ్చేటటువంటి, గొర్రెలు, మేకలు, వాటిలో వచ్చేటటువంటి వ్యాధి ఆంథ్రాక్స్ వ్యాధి. మరి ఎక్కువగా మానవుల్లో కూడా వస్తుంది. మానవుల్లోనూ పశువుల్లోనూ వచ్చేటటువంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధి. తర్వాత పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి అనేది వైరస్ వల్ల వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆంథ్రాక్స్ వ్యాధికి కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త, ఆంథ్రాక్స్ వ్యాధిని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే రాబర్ట్ కోచ్. ఇతను ఆంథ్రాక్స్ వ్యాధి కారణమయ్యేటటువంటి బ్యాక్టీరియాను కనుక్కున్నాడు ఇతను. మరి మొక్కల్లో వచ్చేటటువంటి వ్యాధికారక సూక్ష్మజీవులు, మొక్కల్లో కూడా వ్యాధులు అనేవి రావడం జరుగుతుందంటే కేవలం జంతువులు మాత్రమే కాదు. దీంట్లో మరి మొక్కలు తీసుకున్నట్లయితే అనేక రకాలైనటువంటి కూరగాయలు, పండ్లు, ఆకుకూరలకు సంబంధించినటువంటి మొక్కల్లో కూడా అనేక రకాలైనటువంటి వ్యాధులు అనేవి సూక్ష్మజీవుల వల్ల వస్తూ ఉంటాయి. సో మరి దీన్ని తీసుకున్నట్లయితే సిట్రస్ కాంకర తెగులు. సిట్రస్ కాంకర తెగులు అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. జాంతోమోనాస్ సిట్రే అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందండి. సిట్రస్లో వచ్చేటటువంటి కాంకర తెగులు ఏంటంటే నిమ్మలో గజ్జి తెగులు అంటారు. కాయల మీద కానివ్వండి, లేకపోతే ఇంకా ఆకుల మీద కానీ మనకి బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి మచ్చలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. మరి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మనం ఆ కాయల్ని ఉపయోగించడానికి ఇష్టపడరు. బ్యాక్టీరియా జాంతోమోనాస్ సిట్రే, జాంతోమోనాస్ సిట్రే అనేటటువంటి బ్యాక్టీరియా వలన వస్తుంది. గాలి వలన వ్యాపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ గోధుమలో కుంకుమ తెగులు. ఇది శిలీంధ్రం వల్ల వస్తుంది. ఇది శిలీంధ్రం వల్ల వస్తుంది. ఈ శిలీంధ్రం పేరు అంత ఇంపార్టెంట్ కాదు. దీని పేరు శిలీంధ్రం. గోధుమలో వచ్చేటటువంటి కుంకుమ తెగులుకు సంబంధించింది పేరు ఐడియా లేదు. ఇది పెద్దగా ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ చూద్దాం. ఇది గాలి విత్తనాల ద్వారా వస్తుంది. నెక్స్ట్ బెండలో వచ్చేటటువంటి పసుపు ఈనెల మొజాయిక్ తెగులు. ఇది వైరస్ వలన వస్తుందండి. ఈ కేవలం వైరస్ అనేది గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఏ సముదాయం అనేది అడుగుతాడు, ప్రత్యేకంగా మెన్షన్ చేసి అడగకపోవచ్చు. ఇప్పుడు వైరస్ వలన వస్తుంది ఇది మొజాయిక్ తెగులు. మరి కీటకాల వలన వస్తుంది. అంటే కీటకాలు ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి వెళ్ళి ఆ రసం పీల్చుకునే సందర్భంలో ఈ వైరస్ అనేది ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి వ్యాపించి ఈ మొజాయిక్ తెగులు అనేది వస్తుంది. నెక్స్ట్ ఫుడ్ పాయిజన్. జనరల్గా మనం తినేటటువంటి ఆహారంలో ఒక్కోసారి ఆహారం తిన్నప్పుడు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ వాంతులు అవుతూ ఉంటాయి. మరి ఎందుకంటే అది ఫుడ్ విషతుల్యం అవుతుందని చెప్తారు. అంటే ఫుడ్ పాయిజనింగ్ అయిందని చెప్తూ ఉంటారు. అంటే దాంట్లో కొన్ని రకాలైనటువంటి మన శరీరానికి నచ్చనటువంటి పదార్థాలు, పడనటువంటి పదార్థాలు ఇవి మన ఆహారం ద్వారా లోపలికి పోయినప్పుడు ఇవి మళ్ళీ ఈ ఫుడ్ పాయిజనింగ్ కావటం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ వాంతులు అనేవి కలగటం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో తీవ్రమైనటువంటి అస్వస్థత, వాంతులు, మరణం కూడా సంభవించవచ్చు. సో కాబట్టి సురక్షితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది. ఆహారాన్ని నిల్వ చేసేటటువంటి పద్ధతులు తీసుకున్నట్లయితే మరి చూడండి, ఆహారాన్ని మనం వండుకున్నటువంటి ఆహారం అనేది కేవలం ఒక రోజు మాత్రమే ఉంటుంది. మరి ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం కోసం అనేక రకాలైనటువంటి పద్ధతులు అనేవి ఉన్నాయి మనకి. మామిడికాయలు తీసుకున్నట్లయితే మామిడికాయ ఈ సీజన్లో మనం మామిడికాయ చట్నీని స్టోర్ చేయడానికి ఉపయోగించుకుంటూ ఉంటాం. ఇంకా రకరకాలైనటువంటివి స్టోర్ చేయడానికి ఉపయోగపడే ఆహార పదార్థాలు అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి. అవి ఎట్లా ఉన్నాయని చూద్దాం.
రసాయన పద్ధతి. జనరల్గా మనకి ఉప్పు కానివ్వండి, నూనె కానీ వేసి నిల్వ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఉప్పు, నూనె వేసి నిల్వ చేసేటటువంటి పదార్థాలు మనకి ఉప్పు తీసుకున్నట్లయితే ఉప్పు వేసి ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఉరుగులు లాంటి వాటిలో ఏం చేస్తారంటే ఉప్పు లాంటి వాటిని కలిపి ఎండలో ఎండబెడుతూ ఉంటారు. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. నెక్స్ట్ నిల్వ చేసేటటువంటి పదార్థాలు ప్రిజర్వేటివ్స్ అంటారు వీటిని. నెక్స్ట్ ఇంకా కెమికల్స్ తీసుకున్నట్లయితే సోడియం బెంజోయేట్, సోడియం మెటాసల్ఫేట్ అనేవి సాధారణంగా నిల్వ చేసేటటువంటి పదార్థాలు. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, వీటిని అండర్లైన్ చేసుకోండి. సోడియం బెంజోయేట్, సోడియం మెటాబైసల్ఫేట్ అనేవి ఎక్కువగా నిల్వ చేసేటటువంటి పదార్థాలు. వీటిని జాములు, తర్వాత స్క్వాష్లు తయారు చేసేటప్పుడు చెడిపోకుండా ఉంచుతారు. నెక్స్ట్ ఉప్పుతో నిల్వ చేయటం. దాని ఉప్పు ఉపయోగించి ఎప్పటి నుంచో ఉప్పును ఉపయోగిస్తున్నారు. చేపలు తయారు చేసేటప్పుడు, అంటే చేపలను ఎక్కువ రోజులు నిల్వ చేయడం కోసం వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా ఉసిరి, తర్వాత మామిడికాయ, చింతకాయ ఇవన్నీ కూడా నిల్వ చేయడానికి ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు. చక్కెర, జామ్ తయారు చేయడానికి, జెల్లీకి ఎక్కువగా చక్కెరను ఉపయోగిస్తూ ఉంటారు. మరి ఇది ఉండటం వల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా పెరుగుదల అనేది జరగదు. నెక్స్ట్ నూనె వెనిగర్ను ఉపయోగించడం వల్ల మనకి ఊరగాయలు కానీ చెడిపోకుండా ఎక్కువ కాలం ఉంచడానికి ఉపయోగపడతాయి. చేపలు, పండ్లు ఇవన్నీ కూడా ఈ పద్ధతిలో చేస్తాం. నెక్స్ట్ వేడి చేయటం, శీతలీకరించడం. మరి పాలను వేడి చేయడం ద్వారా పాలలో ఉండేటటువంటి సూక్ష్మజీవుల్ని మనం చంపడం ద్వారా పాలను ఎక్కువ కాలం నిల్వ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి చూడండి, మనకి వచ్చేటటువంటి ప్యాకింగ్ తీసుకున్నట్లయితే నిల్వ చేసేటటువంటి ప్యాకింగ్ పాశ్చరైజ్డ్ మిల్క్ అని చెప్తారు. మరి ఆ పాశ్చరైజ్డ్ మిల్క్లో మరి ఎక్కువ కాలం పాలు ఎందుకు మరి చెడిపోకుండా ఉంటాయంటే దాన్ని వేడి చేయటం వల్ల దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులు అనేవి నశించబడతాయి. అంటే చూడండి, 15 నుంచి 30 సెకండ్ల పాటు వేడి చేస్తారు. ఎంత సమయం వేడి చేస్తారు అంటే 15 నుంచి 30 సెకండ్లు వేడి చేస్తారు. ఎన్ని డిగ్రీలు అంటే 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేస్తారు. దీన్ని పాశ్చరైజేషన్ అంటారు. పాలను వేడి చేసి సూక్ష్మజీవులను చంపేటటువంటి పద్ధతిని ఏమంటారంటే పాశ్చరైజేషన్ అంటారు. దీంట్లో ఎన్ని డిగ్రీలు అంటే 70 డిగ్రీలు అని గుర్తుపెట్టుకోవాలి. ఎంత సమయం అంటే 15 నుంచి 30 సెకండ్ల పాటు వేడి చేసినప్పుడు దాంట్లో ఉన్న సూక్ష్మజీవులు చనిపోతాయి. మరి పాలను వేడి చేసి సూక్ష్మజీవులను చంపేటటువంటి పద్ధతిని ఏ శాస్త్రవేత్త కనుక్కున్నాడు అని అడుగుతాడు. పాశ్చరైజేషన్ ఎవరు కనుక్కున్నారు అని అడగడు, ఎందుకంటే పేరులోనే ఉంది పాశ్చర్ కాబట్టి. పాలను వేడి చేసి సూక్ష్మజీవులను చంపేటటువంటి పద్ధతిని ఎవరు కనుక్కున్నారు అని అడుగుతాడు కాబట్టి లూయి పాశ్చర్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నిల్వ చేయటం, ప్యాకింగ్, డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ చూస్తే మనకి గాలి తగలకుండా ప్యాకింగ్లో వీటిని స్టోర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ నత్రజని స్థాపన. చూడండి, మరి నత్రజని స్థాపన చేయడానికి గాలిలో 78% నత్రజని ఉంటుంది. ఇంపార్టెంట్ అండి, గాలిలో ఉండేటటువంటి నత్రజని శాతం అంతా అంటే 78%. ఆక్సిజన్ 21%. ఆక్సిజన్ 21% ఉంటుంది. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ 0.03 నుంచి 0.04 వరకు ఉంటుంది. సో కాబట్టి మరి గాలిలో 78%, 78% నైట్రోజన్ ఉన్నప్పటికీ మరి మొక్కలు వాటిని ఉపయోగించుకోలేవు. మరి అందుకోసం ఏం చేస్తాయంటే గాలిలో ఉన్నటువంటి నత్రజనిని అనురూప నత్రజనిగా మార్చి, అంటే నత్రజని సమ్మేళనాలుగా మార్చడం, నైట్రైట్స్గా మార్చి మొక్కలు ఉపయోగించుకోవాలంటే కొన్ని సూక్ష్మజీవుల సహాయం కావాలి వాటికి. సో అందుకనే సహజీవనం చేసేటటువంటి బ్యాక్టీరియాలతోటి మొక్కలు ఈ నత్రజని సమ్మేళనాలు తయారు చేసుకుంటాయి. రైజోబియం బ్యాక్టీరియా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లెగ్యుమినేసికి చెందినటువంటి పప్పు ధాన్యాల మొక్కల వేరుబుడిపిల్లో ఉండే బ్యాక్టీరియా ఏది అంటే రైజోబియం బ్యాక్టీరియా. ఇది ఆ మొక్కతోటి సహజీవనం చేసి గాలిలో ఉన్నటువంటి నత్రజని సమ్మేళనాలలాగా మార్చి మొక్కలకి ఇస్తాయి. కొన్నిసార్లు మెరుపులు జరపడం వల్ల, అంటే వర్షాకాలంలో మెరుపులు మెరవటం వల్ల కూడా మనకి ఈ నత్రజని అనేది తయారవుతుంది, నత్రజని సమ్మేళనాలు తయారవుతాయి. మరి చూడండి, నెక్స్ట్ నత్రజని వలయం చెప్పాం. మరి నత్రజని వలయం ద్వారా మనకి నత్రజని అనేది తయారవుతుంది. సో దీంట్లో చూడండి, మనకి గాలిలో 78% నత్రజని ఉంటుందని చెప్పాం, నైట్రోజన్. మరి నైట్రోజన్ అనేది ప్రోటీన్లో మెయిన్ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసింది నైట్రోజన్. అంటే ప్రోటీన్లలో నత్రజని అనేది ఉంటుంది. నెక్స్ట్ పత్రహరితంలో కానివ్వండి, ఇంకా లేకపోతే కేంద్రక ఆమ్లాలు కానివ్వండి, విటమిన్లు కానీ, వీటిలో ఇది చాలా ముఖ్యమైనటువంటి పార్ట్. పత్రహరితంలో మెగ్నీషియం అనేటటువంటి ఎలిమెంట్ ఉంటుంది, ఇంపార్టెంట్ అండి. పత్రహరితంలో ఉండేటటువంటి మూలకం ఏది అంటే క్లోరోఫిల్లో ఉండేటటువంటి మూలకం మెగ్నీషియం. హిమోగ్లోబిన్లో ఉండేది ఐరన్. మరి చెప్పాము మనం గాలిలో 78% నైట్రోజన్ ఉన్నప్పటికీ మరి మొక్కలు వాటిని ఉపయోగించుకోలేమని చెప్పాము. మరి వీటిని కొన్ని సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలు, కొన్ని నీలి ఆకుపచ్చ శైవలాలు ఏం చేస్తాయంటే నత్రజనిని
నత్రజని సమ్మేళనాలుగా మార్చి నేలలోనికి విడుదల చేస్తే మొక్కలు వాటిని తీసుకుంటాయి, మొక్కల నుంచి జంతువులు తీసుకుంటాయి, తర్వాత మొక్కలు జంతువులు చనిపోయినప్పుడు మళ్ళీ సూక్ష్మజీవులు వాటిని విచ్ఛిన్నం చేసి మళ్ళీ వాటిని గాలిలోకి పంపించడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా సైకిల్ అనేది రొటేట్ అవుతుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి టాపిక్ అండి. దీని మీద మనకి బిట్లు ఇప్పుడు చెప్పినటువంటి ఇంపార్టెంట్ బిట్లు కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఛానల్ కొత్తగా చూసేటటువంటి ఆస్పిరెంట్స్ ఉంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. అందరికి కూడా ఆల్ ది బెస్ట్.